చూడండి ఫ్రెండ్, ఇప్పుడైతే సాయంత్రం అవుతుంది. ఇగో మా స్నూపీ గాడు ఎలా దుంకుతున్నాడు. ఇగో సోఫా మీద కూర్చుండి ఆడుకుంటుండు, పెన్ను కొరుకుతున్నాడు. చూడండి ఫ్రెండ్, 7 అవుతుంది. ఇప్పుడైతే ఎంతవరకు పని కాలేదు. షాప్ల నుంచి అయితే ఇప్పుడు వచ్చిన. రైస్ అయితే బాగా ఉంది. పొద్దున నల్ల బోటి కర్రీ ఉంది. చపాతీ అయితే ఒకటే చపాతీ ఉంది. చూడండి, టమాటా కర్రీ అయితే ఉన్నది ఫ్రెండ్. చూడండి, ఎక్కడ పని అక్కడనే ఉంది. బాసన్లు ఉన్నాయి తోమేటి. ఇప్పుడు బాసన్లు తోమాల. బాసన్లు తోమిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్. Snoopy, baik, come baik. చూడండి ఫ్రెండ్, ఇప్పుడే బాసన్లు అయిపోయినాయి, తోమేసిన. ఫ్రెష్ అయిపోయింది మొత్తము. ఇప్పుడైతే ఇల్లు ఊడ్చుకోవాలి. మా పాప ఉంది కానీ ఇంగ్లీష్ మీడియం చేసినాం. వర్క్ అయితే బాగుంటుంది. పాప అయితే ఇప్పుడు 6th క్లాసు. ఇక పని మొత్తం అయితే నేనే చేసుకోవాలి. షాప్ నుంచి రావాలి, బాసన్లు, బట్టలు, ఇండ్లు ఊడ్చుకొనుడు, అన్నీ మొత్తం పనులు అయితే నేనే చేసుకోవాలి ఫ్రెండ్. మన ఛానల్ని ఇప్పుడు కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాగే డైలీ వీడియోస్ కంటిన్యూ అవుతాయి ఫ్రెండ్. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఇండ్లు ఊడ్చుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అయితే అయిపోయిందంటే చాయ్ పెట్టుకుందాం. ఇదేంటి చాయ్ అంటుంది అనుకునేరు, మేమైతే చాయ్ అని అంటాం. మీరు టీ అంటారేమో, కాఫీ అంటారేమో. మా ఇంట్లో అయితే మేము డైలీ చాయ్ అని అంటాం. మీరు తాగారా ఫ్రెండ్? మాకైతే డైలీ చాయ్ తాగిన దాకైతే 7, 8 అవుతుంది. షాప్ నుంచి వచ్చి పని అంతా చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి టీ పెట్టుకొని తాగిన దాకా అయితే 8 అవుతుంది అనుకోండి. ఎందుకంటే మా ఇంట్లో చేసేవాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఎవరు లేరు. పిల్లలు అయితే చిన్నగా ఉన్నారు. మొత్తం పని చేసుకోవాలా, ఒక్కదాన్నే వీడియోలు తీయాలా, రీల్స్ ఎడిట్ చేసుకోవాలా,
మొత్తం పని చేసుకొని వంట చేసి తిని పండుకునేదాకా 11 అవుతుంది ఫ్రెండ్. ఒక్కొక్కసారి 12కి అయిపోతుంది పండుకునేదాకా. ఓకేనా ఫ్రెండ్? బాయ్ ఫ్రెండ్ మరి.